హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే జియో దివాళీ రాకముందే మనకి బాంబు అయితే పేల్చిందని చెప్పొచ్చు జియో యూజర్స్కి అయితే. సో ఏంటి బాంబు, ఏంటి జియో పేల్చడం ఏంటని చెప్తున్నారా? సో ఫ్రెండ్స్, ఏం లేదు, మనకి ఏదైతే జియో ఉందో సో జియో యూజర్స్కి వచ్చేసరికి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు జియో నుంచి అయితే. సో ఆ బ్యాడ్ న్యూస్ అనేది మనం తెలుసుకోక ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేశారంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతారు. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి వచ్చే నోటిఫికేషన్ వచ్చేసరికి మీ సెల్ అయితే పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి ఏదైతే జియో ఉందో సో జియో వచ్చేసరికి మనకి ప్రామిస్ చేసినట్టుగానే ఏదైతే ఫ్రీ డేటా ఫ్రీ కాల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. సో మనకి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అయితే మనకి 2013 నుంచి 2019 వరకు అయితే ఫ్రీ కాల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ నిన్న వచ్చిన ఏదైతే మనకి జియో నుంచి నోటిఫికేషన్ వచ్చేసరికి ఏదైతే పర్ కాల్స్ ఉన్నాయో సో అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయో సో అవుట్ గోయింగ్ కాల్స్కి వచ్చేసరికి మనకి 6 పైసా అంటే 6 పైసా పర్ మినిట్కి అయితే ఛార్జ్ చేయబోతున్నారు. ఏదైతే మన ఎయిర్టెల్ కానీ వడాఫోన్ కానీ లేదంటే ఇతర టెలికామ్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్కి ఏదైనా మనం కాల్ చేసినప్పుడు కానీ 6 పైసా పర్ మినిట్కి అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి వీళ్ళు ఎందుకు తీసుకున్నారంటే అయితే మనకి ట్రాయ్ గురించి తెలిసిందే. సో ట్రాయ్ వచ్చేసరికి ఐయూసీ ఇంటర్నెట్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ అని చెప్పేసి వీటిని అయితే మనకి ఏదైతే ట్రాయ్ వాళ్ళు అయితే మనకి సెట్ అయితే చేశారు. సో వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయితే చేశారు. సో ఇది ఎక్స్టెన్షన్ భాగంగా వీళ్ళు ఏదైతే మనకి జియో యూజర్స్ ఉన్నారో సో జియో యూజర్స్ నుంచి మనకి 6 పైసా పర్ మినిట్కి అయితే వీళ్ళైతే కనెక్ట్ చేయబోతున్నారు. సో ఏదైతే మనకి 2013 నుంచి ఇప్పటి వరకు వచ్చేసరికి ఏదైతే ఫ్రీ కాల్స్ ఉన్నాయో సో ఫ్రీ కాల్స్ వచ్చేసరికి వీళ్ళు వాళ్ళ సొంత పాకెట్లోంచి అయితే 13,500 crores అయితే వీళ్ళు పే అయితే చేశారు. సో ఇప్పటి నుంచి అయితే వాళ్ళు పే చేయడానికి అయితే రెడీగా లేరు అయితే జియో వాళ్ళు అయితే. సో అందుకే మన కాడి నుంచే 6 పైసా పర్ మినిట్కి అయితే ఛార్జ్ చేయబోతున్నారు. ఏదైతే వీళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు వచ్చేసరికి మనకి ఏదైతే ఇతర టెలికామ్ కంపెనీస్ ఉంటాయో ఎయిర్టెల్ కానీ వడాఫోన్ కానీ సో అయితే వాళ్ళకి 4G నెట్వర్క్స్ మీద అయితే ఏదైతే కాల్స్ ఉన్నాయో సో కాల్స్ అయితే రెడ్యూస్ చేయబోతున్నారు. అలాగే వచ్చేసరికి 2G ఎవరైతే యూజ్ చేస్తున్నారో సో 2G యూజ్ చేసే వాళ్ళ మీద ఏదైతే ఐయూసీ ఉందో సో ఐయూసీ అయితే వాళ్ళైతే ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో అది వచ్చేసరికి ఎవరైతే జియో వాళ్ళకి సిమ్ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు వచ్చేసరికి మనకి ఏదైతే 2G కాల్సే మన జియో యూజర్స్కి అయితే ఎక్కువ వస్తున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కంపెనీకి వచ్చేసరికి ఏదైతే 2G కాల్స్ ఉన్నాయో సో దానివల్ల వాళ్ళకి అయితే ఎక్కువ లాస్ అయితే ఉంటుంది. సో దానివల్ల వీళ్ళు 6 పైసా పర్ మినిట్కి అయితే ఇంక్రీజ్ అయితే చేయబోతున్నారు. సో అలాగే అయితే కొన్ని ప్లాన్స్ అయితే ఇండియాలోకి తీసుకొచ్చారు. ఏదైతే మనకి ప్లాన్స్ యూజ్ చేసేసి మనం ఓచర్స్ లాగైతే ఏదైతే మనకి టాక్ టైం ఉంది కదా టాక్ టైం అయితే మనం కొనాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి 10 రూపీస్ అలా లేదా 20 రూపీస్ పెట్టి రీఛార్జ్ ఓచర్ తీసుకున్నామంటే ఇది వచ్చేసరికి మనకి దగ్గర 124 మినిట్స్ లేదా 249 మినిట్స్ వరకు అయితే మనకి ఏదైతే టాక్ టైం ఉందో సో టాక్ టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి దీంట్లో ఫ్రీ డేటా కూడా వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నారు. 1 GB కానీ లేదంటే 2 GB డేటా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కానీ 50 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే అదే ఓచర్స్ కానీ మనం బై చేసామంటే దగ్గర మనకి 656 అలాగే మనకి 1362 మినిట్స్ వరకు అయితే మనకి టాక్ టైం అయితే పొందొచ్చు. అలాగే వీళ్ళు వచ్చేసరికి దీనికి కూడా మనకి అయితే 5 GB డేటా అలాగే మనకి 10 GB డేటాని అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళు చెప్పిన ప్రకారం ఏదైతే ఐయూసీ ఉంది కదా సో ఇంటర్నెట్ కనెక్టింగ్ ఛార్జెస్ ఉన్నాయి కదా సో దీనివల్ల మనకి ఏదైతే 2020 జనవరి 1 కల్లా మనకైతే రెడ్యూస్ చేస్తామని ప్రామిస్ అయితే చేస్తున్నారు. బట్ 2020 కల్లా మనకి జనవరి 1 కల్లా మనకి రెడ్యూస్ చేస్తారు లేదా అని మనకి కన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం లేదు. బట్ ఇదైతే మనకి ఏదైతే రీఛార్జ్ పెట్టిన ప్లాన్ చేసుకుంటామో సో అక్కడి నుంచి అయితే మనకి అయితే ఫ్రీ డేటా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరేమనుకుంటారు? ఏదైతే మనకి జియో ఏదైతే అవుట్ గోయింగ్ కాల్స్ మీద 6 పైసా పర్ మినిట్ పెంచాలనుకున్నారు కదా సో మీకు ఏమనుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్. మిమ్మల్ని అయితే నెక్స్ట్ వీడియో కలుస్తాము.